తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతా ఉందనే చెప్పుకోవచ్చు. తెలంగాణ రాజకీయాల చుట్టూ ఇప్పుడు ఈ చర్చే కొనసాగుతూ ఉంది. రేవూరి ప్రకాష్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలు, రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలు, అసలు ఒక పార్టీలో మంత్రి పదవిలో హోదా ఉన్నట్లు ఒక తల్లి, ఆవిడ కూతురు కొండా సుష్మిత అలాంటి మాటలు మాట్లాడడం కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు ఎందుకు ఈ మాటలు మాట్లాడాల్సి వచ్చింది? అసలు ఎందుకు అంత ఫైర్ అవ్వాల్సి వచ్చింది కొండా సుష్మిత? ఎస్, ఇక్కడ ఒక రీజన్ ఉంది. కొండా సుష్మిత ఒక మీటింగ్లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదు, రేవంత్ రెడ్డి ఒక సభలో మాట్లాడుతూ రేవూరి ప్రకాష్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి ఆయన్ని నెక్స్ట్ 2 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్లో కూడా ఆయన్నే గెలిపించండి అనడం ఇది చాలా తప్పు. కొండా కుటుంబం మండ లేకపోతే ఇట్లా గెలిచేవారా? కొండా సురేఖ మంత్రి పదవి, కొండా సుష్మిత ఇంకా పదవిలో లేదు. సో అలా మాట్లాడడం రేవంత్ రెడ్డి పైన ఇప్పుడు పిసిసి చాలా సీరియస్ అయింది. నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. సో కొండా సురేఖకి 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ఆర్డర్స్ పాస్ చేశారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్లో కావచ్చు, కాంగ్రెస్లో కావచ్చు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. అసలు కొండా సుష్మిత ఎందుకు అంత ఫైర్ అవ్వాల్సి వచ్చింది అంటే, ఇంకా 2 సంవత్సరాలు టైం ఉంది, అప్పుడే ఎమ్మెల్యే సీట్ని ప్రకటించడం ఏంటి? అసలు పరకాల నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే, అసలు ఆయన డైపర్లు వేసుకునే అతనికి ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇస్తారు? అతను డైపర్లు వేసుకునే దానికి పనికి వస్తాడు, అలాంటి ఆయనకి టికెట్ ఇచ్చి ఏం సాధిస్తారంటూ కూడా కొండా సుష్మిత మాట్లాడింది. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి సూటిగా ప్రశ్నిస్తూ, ఈసారి పరకాలలో టికెట్ ఆయనకి కానీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తా, ప్రచారం లేకపోయినా గెలుస్తాను అనేసి కూడా సవాల్ విసిరారు రేవంత్ రెడ్డికి. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి రేవూరి ప్రకాష్ రెడ్డికి సంబంధించి ఆయన ప్రచారం చేసినా గెలవడు, అంతలాగా దిగజారుస్తామంటూ కూడా మాట్లాడడం జరిగింది నిన్న కొండా సుష్మిత. దీనికి సంబంధించి కొండా సురేఖ ఎలాంటి స్పందన అయితే లేదు. సో బట్ ఒక కాంగ్రెస్లో మంత్రి పదవి హోదా అనుభవిస్తూ, ఒక మంత్రి కీలక పదవిలో ఉంటూ ఇలా కూతురు మాట్లాడడం, అది దాని గురించి ఇంకా స్పందించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంటే కొండా సుష్మితకి బీఆర్ఎస్ నుంచి ఫోన్ వచ్చింది, కేసీఆర్తో మాట్లాడడం జరిగింది, కొండా సుష్మిత ఇప్పుడు బీఆర్ఎస్లో చేరబోతా ఉంది, కొండా సురేఖ ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతా ఉంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది. ఇప్పుడు నిజంగానే కేసీఆర్ ఫోన్ చేశారా కొండా సుష్మితకి? అందుకే కాంగ్రెస్ పైన ఇంత సీరియస్ యాక్షన్ తీసుకున్నారా? ఒకసారి మనం బీఆర్ఎస్ అఫీషియల్స్ అంతా కూడా చూసుకోవచ్చు. ఆవిడ మాట్లాడిన మాటలే మొత్తం కూడా ప్లే అవుతా ఉన్న పరిస్థితి. అంటే ఎందుకు ఇంత సీఎం మీద ఇంత కక్ష పెట్టుకున్నారు అనేది ఇక్కడ పెద్ద చర్చ. అంటే సీఎం రేవంత్ రెడ్డికి డైరెక్ట్ సవాల్ విసురుతూ ఉన్నారు. బీసీ అంటే తక్కువగా చూస్తారా? అంటే బీసీ అంటే అంత చులకన అయిపోయారా మీకు? ఈసారి కానీ పదవి కానీ డైపర్లు వేసుకునే రేవూరి ప్రకాష్ రెడ్డికి ఇస్తే మాత్రం చాలా సీరియస్ అవుతాం, మేము చాలా ఖండిస్తాము, ఆయన ఎలా గెలుస్తాడో మేము చూస్తామంటూ కూడా సవాల్ విసిరారు. దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. దీనికి సంబంధించి అంటే ఆల్రెడీ ఢిల్లీ పర్యటనకు ప్రకటించడం జరిగింది రేవంత్ రెడ్డి ఒక వారం ముందే. సో ఢిల్లీ పర్యటనకు వెళ్ళడం జరిగింది ఈరోజే. బట్ రేవంత్ రెడ్డి సైడ్ నుంచి అయితే ఎలాంటి స్పందన అయితే రాలేదు. కానీ డిసిప్లినరీ యాక్షన్ అనేది ఒక కమిటీ ఉంది, ఆ కమిటీ నియమించడం జరిగింది. 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలి కొండా సురేఖ అనేది కూడా పార్టీలో, ఎందుకంటే మంత్రి పదవిగా ఉన్నారు కాబట్టి కూతురు అలా మాట్లాడటం, ఇంకా దాని గురించి స్పందించకపోవడం ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది. సో నిజంగానే తల్లి మాట్లాడించిందా, కొండా సురేఖ అలా మాట్లాడించిందా అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు బయట. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి పెద్ద ఆఫర్ వచ్చింది అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారుతూ ఉంది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం హస్తం లేకపోతే ఎందుకు అంత సీరియస్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉందంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. నిజంగానే బీఆర్ఎస్కి వెళ్ళే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా? కొండా సురేఖ అంటే ఇప్పుడు కొండా కుటుంబం అంటే పరకాలలో చాలా గట్స్ ఉన్న ఫ్యామిలీ, చిరస్థాయిగా వాళ్ళకి బ్రాండ్ ఉన్న ఫ్యామిలీ, ఓటింగ్ ఉన్న ఫ్యామిలీ.
అంటే ప్రజలతో ఎప్పుడు మమేకమై వాళ్ళతో కొనసాగిస్తూ ఉంటారు. ఏ పని జరిగినా కూడా ప్రజలు ముందు పెట్టే కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకే ఎక్కువ కూడా ఓట్ల శాతం ఇంకా ఎక్కువ ఉంటుంది. సో సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అసలు దేనికి పనికి వస్తాడు అతను? అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో దేనికి పనికి వస్తాడు? ఆయన డైపర్లు వేసుకునే దానికి పనికి వస్తాడేమో అని చెప్పి కూడా సుష్మిత మాట్లాడడం జరిగింది. ఎందుకు అంత హర్షం వ్యక్తం చేశారు? ఎందుకంటే తల్లి మంత్రి హోదాలో ఉంది. ఇప్పుడు తల్లి మంత్రి హోదాలో ఉంది. మంత్రి హోదాలో ఉంటూ సుష్మిత ఎందుకు ఆ ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. అంటే నిజంగానే బీఆర్ఎస్ నుంచి ఫోన్ వచ్చిందా, లేదంటే బీజేపీ నుంచి ఫోన్ వచ్చిందా? ఈ కోణాల్లో కూడా చర్చలు వినిపిస్తూ ఉన్నాయి. బట్ చూడాలి. బట్ కొండా సురేఖ అయితే దీని గురించి ఎలాంటి స్పందన అయితే చేయలేదు. రేవంత్ రెడ్డి గారు కూడా దీని గురించి అయితే ఏమీ మాట్లాడిన పరిస్థితి. అంటే ప్రస్తుతానికైతే డిసిప్లినరీ యాక్షన్ కింద 3 రోజులు నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. బట్ చూద్దాం. అలాంటి హాట్ కామెంట్స్ చేయడం రాజకీయాల్లో ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాము. అంటే రాజకీయాల్లో ఎన్నో పార్టీలు చూసాము, ఎంతోమంది నాయకుల్ని చూసాము. అలాంటి కామెంట్స్ చేయడము రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫస్ట్ టైం అలా కామెంట్స్ చేయడం, అది కూడా రూలింగ్లో ఉన్న పార్టీని, సొంత తల్లి మంత్రి పదవిలో ఉన్న పార్టీకి అలాంటి మాటలు మాట్లాడడం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వినిపిస్తున్న వార్తలవి. బట్ చూడాలి ఏం జరుగుతుంది అనేది మాత్రం. బట్ నిజంగా కేటీఆర్ నుంచో కేసీఆర్ నుంచో ఫోన్ వచ్చిందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. బట్ దీని గురించి ఎంత అవాస్తవం ఉందో వాస్తవం ఉందో తెలియదు. బట్ సోషల్ మీడియాలో కొన్ని పేజెస్లో బీఆర్ఎస్కి సంబంధించిన పేజెస్లో వస్తున్న వార్తలు ఇవి. బట్ చూద్దాం ఏం జరుగుతుంది అనేది మాత్రం వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితి కనబడుతోంది. బట్ ప్లీజ్ కీప్ వాచ్ వి మీడియా.